తెలంగాణ రాష్ట్రంలో బీసీల యొక్క రాజ్యాధికారం వస్తే ఖచ్చితంగా ఇక్కడ 3.5 లక్షల రాజకీయ ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు మన రాష్ట్రంలో మన రాజ్యం వస్తే ఖచ్చితంగా మనకు మంచి అవకాశాలు ఉంటాయి. మన పిల్లలు కూడా అనేక రకాలుగా ఉద్యోగ అవకాశాలు దొరకడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఉద్యమంలో పాల్పంచుకొని ఈ ఉద్యమం ముందుకు తీసుకెళ్లే విధంగా మన ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాల్సిన బాధ్యత కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. అదేవిధంగా ఈరోజు మరి పార్లమెంట్ ముట్టడి కార్యక్రమం ఉంది కాబట్టి ఆ కార్యక్రమాన్ని కూడా ఈ మండలం నుంచి దాదాపు ఒక 50 నుండి 100 మంది కదిలే విధంగా మన కుల సంఘాలు కూడా చేయవలసిన బాధ్యత కూడా ఎంతైనా ఉన్నది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని కదిలించడం, అదేవిధంగా ఢిల్లీ ప్రభుత్వాన్ని కూడా కదిలించాలంటే, వెన్నులో వణుకు పుట్టించాలంటే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఒక 50,000 మంది మరి ఢిల్లీకి చేరుకుంటే కేంద్ర ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుట్టిందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ఎంపీలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కావచ్చు, బీజేపీ పార్టీ ఎంపీలు కావచ్చు, మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తానది. అదేవిధంగా బీసీల కోసం మీకు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా చెప్పింది. కాబట్టి ఈ రెండు రాజకీయ పార్టీలను ఒకటే మాట చెప్తున్న ఎంపీలకు మీరు ఖచ్చితంగా బీసీల మీద ప్రేమ ఉంటే మీ పదవులకు రాజీనామా చేయండి. ఆ పదవులో రాజీనామా చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వంలో ఒక ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన ద్వారా 42% రిజర్వేషన్ల గురించి ఈ రోజు ఏ విధంగా సుప్రీంకోర్టు తీర్పు ఏ విధంగా సీలింగ్ ఉందో ఆ సీలింగ్ యొక్క పునః సమీక్ష జరుగుతుంది. ఆ సమీక్షను మళ్ళీ జరిపి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా బీసీలకు న్యాయం చేస్తుంది. ఎవరైతే బీసీల పక్షాన నిలబడి రాజీనామా చేస్తారో ఖచ్చితంగా ఇక్కడ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈరోజు మిమ్మల్ని మళ్ళీ గెలిపించి పార్లమెంట్కి పంపుతామని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆలోచన చేసుకోవాలి. ఈ న్యాయబద్ధమైన పోరాటం, ధర్మబద్ధమైన పోరాటం ఖచ్చితంగా ఈరోజు ఇయ్యాల కాకపోయినా రేపటికైనా బీసీలదే విజయం సాధిస్తుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు ధర్మ పోరాట దీక్షలతో పాటు మరి మిగతా కార్యక్రమాలు కూడా ఉంటాయి. కాబట్టి ఆ కార్యక్రమంలో దాదాపు ఇక్కడ ఒక 20 మంది 50 మంది రావచ్చు కాక 50 మంది ఒక్కొక్కరు 1000 మందితో సమానమనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేసుకుంటూ, ఖచ్చితంగా 42% రిజర్వేషన్లో అమలు అవ్వాలంటే కేంద్ర ప్రభుత్వం మీద మనం ఒత్తిడి పెంచాలి. దానికోసమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచడం కోసం ఈరోజు బీసీల ధర్మ పోరాట దీక్ష కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి పిలువగానే వచ్చినటువంటి నాయకులకు మరి పేరు పేరున అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.